ఇదొక ఇంగ్లీష్ ట్వీట్ నిన్న రాత్రి పెట్టిరు. ఆల్రెడీ ఈ ట్వీట్కి నిన్న నేను రిప్లై ఇచ్చిన, ఎందుకంటే ఇంగ్లీష్లో పెట్టింది కాబట్టి ఇంగ్లీష్లోనే ఇచ్చిన కాబట్టి ఈరోజు తెలుగులో చెప్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మమ్మల్ని బ్లాక్ చేసిరు కాబట్టి మేము ఓన్లీ ఏమంటారు కాపీ పేస్ట్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే రిప్లై చేయడానికి కూడా మీరు నిన్న నా ట్వీట్ చూసి ఉంటే, చామల కిరణ్ కుమార్ ట్వీట్ నిన్న మీరు చూసి ఉంటే, నేను ఆయన ట్వీట్కి రిప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయన బ్లాక్ చేసింది కాబట్టి దాని స్క్రీన్ షాట్ తీసి దాన్ని కింద పెట్టి పైన నా రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ప్రెస్సులను అయితే బ్లాక్ చేయలేడు కదా డైరెక్ట్ ఇన్లా రిప్లై. సో మన ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్లు, సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్లో రాసిన ట్వీట్ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్లు, దాంట్లో ఏం రాసిండే చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న ఘోష్ కమిషను కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చిన నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసింటే ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు, ఎందుకంటే ఆ దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి నెల రోజులు పడుతుంది. నార్మల్గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో రాయాడు ఇంత పెద్ద ట్వీటు. దీంట్లో ఏంది అంశం, సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు, ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ పిలిచింది. దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఇక నువ్వు నేను ఛాలెంజ్ చేసుకుందాం. నేను ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరు చెప్తారు వాళ్ళు. ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు లెక్కున్నావు అని అన్నాడంట. అదో పెద్ద పరిశాన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కడి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్లో ఛాలెంజ్ ఏంటంటే, ఒక్కడి సినిమాలో మహేష్ బాబు కనుక కబడ్డీ ఆడతాడు కదా, అట్లా అన్నట్టు రా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా, ఇక మన ఇద్దరం ఇవన్నీ ఈ ఊకే ఏసీబీలు ఈ కోర్టులు ఇవన్నీ కచేరీలు ఎందుకు, ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని కూడా ఈ కేసులన్నీ బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. పెట్టుకుంటే నువ్వు లయ్యా నేను లయ్యా అంటుండు. నేనేమంటున్నాయా, లయ్యి వయ్యి కాదు, కానీ నువ్వు డిటెక్టర్ టెస్ట్లకు రాలేని విషయం అయితే ఆయన పెట్టింది ఇదే సబ్జెక్టు. ఇది ఎట్లుందంటే ఆ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాలో ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు, ఛాలెంజ్ చేసినా రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండు కదా దొరవారు, మరి చిన్న దొరయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. సరే నేను ఆయన వాడిండు అని నేను అంటలేను, నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్టు. అవును నువ్వు తెచ్చుకో, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది, నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే
ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా 44 కోట్ల రూపాయలను నువ్వు ట్రాన్స్ఫర్ చేసిందనేదే నీ మీద అభియోగం. అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నావు? అవునబ్బా నేను కొట్టినా, ఎందుకు కొట్టినా, నేనేమన్నా నల్ల పైసలు ఇచ్చినా, తెల్లయ్య కదా కొట్టినే అంటావు. తెల్లయ్య కాదు, నల్లయ్య కాదు, నువ్వు కొట్టుడే తప్పు అనేది ఇక్కడ. దాన్ని కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే నీకు ఒకటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద, ఇప్పుడున్న కోట్ల మీద నీకు నమ్మకం లేదు. కోట్ల పంచాయతీ, ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ. అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే. ఇక 2 కేసులు ఎందుకు? మన ఇద్దరం వచ్చి లై డిటెక్టర్లు పెట్టే, మన కోర్టులు ఎందుకు? లై డిటెక్టర్లు మీరే పెట్టుకునేది ఉంటే. నువ్వు ఒక ప్రజాప్రతినిధి వెయ్యుండి ప్రజలకు నువ్వు ఆదర్శంగా నిలబడాల్సిన వెయ్యుండి కోర్టుల మీద, పోలీస్ ఎంక్వైరీల మీద పెట్టుబడి ఎందుకు పెట్టాలి, మనమే తెలుసుకుందాం రా అని చెప్పేదాన్ని బట్టి చూస్తే నీ అవివేకము కనపడుతుంది ఇక్కడ. దానికి ఇంత పెద్ద ఇంగ్లీష్లో ట్వీటు ఏమని చెప్పాలి? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏమని? 10 సంవత్సరాల అధికారంలో ఉండి సంవత్సరంన్నర పాలన మీద ఎంత పీక్కు పోయిందో ఫ్రస్ట్రేషన్. 10 సంవత్సరాల పాలనలో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుల గురించి ఏ రోజన్నా ప్రతిపక్షాలు ప్రతిరోజు ఇట్లాంటి ఇంత పొడుగు ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల మధ్యన విషబీజాలు నాటే ప్రయత్నం ఎవరైనా చేసిర్రా? నిజంగానే నేను బీజేపీ అడుగుతున్న, మేము కూడా అపోజిషన్లో ఉన్నాం, బీజేపీ వాళ్ళ అపోజిషన్లో చాలామంది, చాలా పొలిటికల్ పార్టీసు, చాలా పొలిటికల్ లీడర్సు నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉండే. మా కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న కూడా నీకన్నా మంచి ఇంగ్లీష్ వచ్చు. ఏ రోజన్నా మిమ్మల్ని 24 గంటలు ట్వీట్లనో దేంట్లనో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రా? చేయలే. మరి